రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ విధానంలో ఓటరు జాబితాను సవరించడం మీద రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈసీ నిర్వహించిన సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ సహా పలు ఇతర రాజకీయ పార్టీలు తమ సూచనలను, అభిప్రాయాలను ఈసీకి అందజేశాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున CEO ఆంధ్రప్రదేశ్ గారు ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలిచి ఎలక్షన్ సంబంధించిన ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ మీద వాటి మీద కొన్ని సజెషన్స్ ఇమ్మని అడిగారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ దాని మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే బీహార్లో అది జరుగుతుంది, అది ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో కూడా జరగవచ్చు అనేది ఒక ఆలోచన. మనకి గతంలో 2002లో జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ లిస్ట్ అంటే ఏంటంటే 2002కి ఉన్న ఓటర్ లిస్టులో వాళ్ళనే ఓటర్గా తీసుకుంటారు, మిగతా వాళ్ళంతా కొత్తగా యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అవ్వడానికి 11 ఎవిడెన్సెస్ ఇచ్చారు, అందులో ఆధార్ కార్డు లేదు. ప్రతి బీహార్లో జరుగుతుంది గొడవ. కాబట్టి మేమేం చెప్పామంటే మన రాష్ట్రం 2002 కానీ తీసుకుంటే విడిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు వచ్చారు. కాబట్టి రాష్ట్రం విడిపోయిన సంవత్సరంలో 2014 అయితే భారత రాజ్యాంగం ఏ ఉద్దేశంతో అయితే ఎన్నికల సంఘాన్ని ఏర్పరిచిందో దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నమ్ముతూ మరి ఆ రకమైనటువంటి విధానానికి మా పార్టీ తరఫున మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైఖరి, విధానం, ఆలోచన ఈ రోజున ఈవీఎంలు పెట్టినా లేకపోతే ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ పెట్టినా ఏది చేసినా కూడా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకుండా ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యయుతంగా జరగాలనే భావన. గత ప్రభుత్వాలకు మళ్ళీ పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలాగా ఎన్నికలు ఎందుకు అనే భావనకు గురయ్యేలాగా ప్రజలు ఉండకూడదని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వారి ఓటు వినియోగించుకోవడానికి ఏదైతే SIR ద్వారా ఈ రోజున ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుందో చాలా స్పష్టంగా ఎన్నికల విధానానికి పారదర్శకతతో ప్రతి ఎలిజిబుల్ ఓటర్కి ఓటు ఉండేలాగా డబులింగ్ లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ రోజున మేము విజ్ఞప్తి